మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లా ఒకప్పుడు పరమార వంశ రాజుల వైభవానికి ప్రతీక. 11వ శతాబ్దంలో రాజా భోజుడు ఇక్కడ సరస్వతీదేవి ఆలయాన్ని నిర్మించి దానిని ఒక గొప్ప విద్యా కేంద్రంగా తీర్చిదిద్దిండు. దీనినే మనం భోజశాల అని పిలుస్తున్నాం. కాలక్రమేణా 13వ శతాబ్దంలో అలావుద్దీన్ ఖిల్జీ దాడుల తర్వాత ఈ ఆలయ స్వరూపం మారిపోయింది. అక్కడ మసీదు నిర్మాణం జరిగిందని హిందూ పక్షం వాదన. బ్రిటిష్ కాలంలో 1893లో జర్మన్ పరిశోధకుడు ప్యూరర్ తొలిసారిగా దీన్ని భోజశాలగా ప్రస్తావించడంతో మళ్ళీ ఈ అంశం వెలుగులోకి వచ్చింది. అసలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ వివాదం ఎందుకు మరింతగా ముదిరింది? 1951లో దీన్ని రక్షిత కట్టడంగా ప్రకటించారు. 2003లో కేంద్ర ప్రభుత్వం ఒక మధ్య మార్గం కనిపెట్టింది. మంగళవారం హిందువులు పూజ చేసుకోవడానికి, శుక్రవారం ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి అనుమతించింది. కానీ పూర్తి హక్కుల కోసం పోరాటం కొనసాగుతూనే ఉన్నది. ముఖ్యంగా 2022లో రంజనా అగ్నిహోత్రి దాఖలు చేసిన పిటిషన్ ఈ కేసును మలుపు తిప్పిందని చెప్పొచ్చు. హైకోర్టు ఆదేశాల మేరకు 2024లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI 98 రోజుల పాటు శాస్త్రీయ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. అక్కడ లభించినటువంటి స్తంభాలు, సంస్కృత శాసనాలు, వాగ్దేవికి సంబంధించిన గుర్తులు ఇవన్నీ కూడా ప్రాచీన ఆలయ చిహ్నాలేనని ASI నివేదిక స్పష్టం చేసింది.